రాజకీయాల్లో పాపం విజయ్కి ఇప్పుడు ఒకటి నిన్నటిదాకా సంక్షేమ పథకాలు ఓదరగొట్టి బోల్డ్ అని చెప్పుకొచ్చాడు. 8 గ్రాముల బంగారం, పట్టు చీర, అట్లాగే ప్రతి ఇంటికి 2,500 రూపాయల డబ్బులు, నిరుద్యోగులకి భృతి, ఇవన్నీ. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం రోజునే 10 లక్షల కోట్లు అప్పు చేశారు కాబట్టి నేను నిదానంగా ప్లాన్ చేస్తాను, తొందరపడద్దని చెప్తున్నాడు. మరి ఆ 10 లక్షల కోట్ల అప్పు అని తెలిసిన తర్వాతనే కదా ఈ హామీలు ఇచ్చింది. ఆంధ్ర తెలంగాణలో కూడా అంతే. ఆంధ్రాలో జగన్ 14.5 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి వీళ్ళు ప్రకటించి మళ్ళీ వీళ్ళు ఇచ్చుకొచ్చిన హామీలు. ఇప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసినా అది తీర్చకుండా అప్పుడు నాశనం చేశారని చెప్పుకొస్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ భారీగా అప్పులు చేసిందని చెప్పి అయినా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ మళ్ళీ తను అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకని ఇవ్వలేకపోతున్నామని ఇప్పుడు విజయ్ కూడా వీళ్ళ బాటే పట్టుకొచ్చారు. అది ఒక ఎత్తు అయితే నేను కులాలకు వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు ఆయన. తీరా చూస్తే ఇప్పుడు వీసీకే అనేది పీఎంకే, ఈ రెండు పక్కా కుల పార్టీలే, పక్కాల మక్కలు కచ్చి. అట్లాగే వీసీకే అనేటటువంటిది కూడా 2 కుల పార్టీలే ఉంటాయి. అదే సందర్భంలో నేను మతాల పరమైనటువంటి రాజకీయాలకు వ్యతిరేకం అన్నాడు, ఇప్పుడు సెక్యులరిజం అన్నాడు. తీరా చూస్తే ఐయుఎంఎల్ ఎవరు? పక్కా మతతత్వ పార్టీ. అది బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్తే అమాయకత్వం, ఎందుకంటే దేశంలో అన్ని వర్గాల నుంచి ఓట్లు పడ్డ, ఇంక్లూడింగ్ ముస్లింలు, క్రైస్తవుల నుంచి కూడా. అదే సందర్భంలో ఐయుఎంఎల్ అనేది పూర్తిగా ముస్లింల కోసం ఉండేది. అట్లాగే వారసత్వ రాజకీయాలకి నేను వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే రాహుల్ గాంధీ ఎవరు? వారసత్వ రాజకీయాలకి అతిపెద్ద ప్రతినిధి. అది కాకుండా రాహుల్ గాంధీ దగ్గర ఏమైనా ఉందా సబ్జెక్టు? కానీ అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని ప్రమాణం చేశాడు. అంటే మాటలు వేరుగా ఉంటాయి, చేతలు వేరుగా ఉంటాయి అన్నటువంటి ప్రాథమిక స్థాయిలో నిరూపించుకోవాల్సి వచ్చింది.